ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ సిట్టింగ్ స్థానం వైసీపీకి ఉన్న నేపథ్యంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆ స్థానాన్ని కాపాడుకోకపోతే ప్రజల్లో రాష్ట్రంలో కూడా ఒక నెగిటివ్ నెరేషన్ వెళ్ళే అవకాశం ఉందంటారా? ఎలాంటి పరిస్థితుల్లో కూడా లేదు. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు మనం ఏంటి, మన స్థాయి ఏంటి, మన ఆలోచన విధానం ఏంటి అనేది అగ్రనాయకులకు ఉండాలి. ఈ జెడ్పీటీసీ ఎన్నికలు, కౌన్సిల్ ఎన్నికలు ఇలాంటివన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళు చూసుకుంటుంటారు. అంతేగాని ఒక జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రంలో జగన్మోహన్ రెడ్డి ఆరా ఏదో తగ్గిపోతుంది, ఆయన ఇమేజ్ ఏదో డ్యామేజ్ అయిపోతుంది అనుకోవటం అత్యంత హాస్యాస్పదమైనటువంటి విషయం. ఎవరు కూడా ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్స్ ఆలోచించే తీరు కాదు. అసలు ఆయనే తన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన చోటే తనే వెళ్ళి ప్రచారం చేసుకోకుండా గెలుస్తున్న సందర్భం చూసాం కదా మనం. మొన్న ఎలక్షన్స్లో తను వెళ్ళాడా ప్రచారానికి? వెళ్ళి నాకు ఓట్లు వేయండి అని అడిగాడా? లేదు కదా. అంటే వాళ్ళకంత ఒక స్ట్రాంగ్ కంచుకోట లాంటిది ఆ నియోజకవర్గం. అలాంటి చోట ఏదో జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడించి జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని మనం డ్యామేజ్ చేయాలనుకోవడం అనేది అసలు ఇట్ ఈస్ అ సిల్లీ థింగ్ అండ్ సిల్లీ థాట్. కానీ టీడీపీ కూటమి అంటుంది ఏంటంటే 11 సీట్లు ఇచ్చాము వైసీపీకి, వాళ్ళు అసలు అసెంబ్లీకే రారు, ఇప్పుడు పులివెందులలో వైసీపీ అభ్యర్థిని గెలిపించినా వాళ్ళు జెడ్పీటీ సమావేశాలకు వెళ్తారా అనేదే వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నారు. ఇప్పుడు 11 సీట్లు ఇచ్చారా, వాళ్ళు ఇచ్చారా, లేకపోతే వాళ్ళు మిగతా సీట్లను వాళ్ళు పుచ్చుకున్నారా అనేది అవుతుంది కదా. భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. కొన్ని అంశాలు ఏంటంటే వెంటనే జరగకపోవచ్చు, కానీ కాలం అనేటువంటిది చాలా గొప్పది. కొన్ని వ్యవహారాలని కాలం ఆలస్యంగానైనా కూడా కాలం నిర్ణయిస్తుంది. సో ఎవరిని గెలిచారు? ఇప్పుడు మీరు 25 సీట్లకు పడిపోయింది కదా. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని జస్ట్ స్వల్ప వ్యవధిలో 10 ఏళ్ల కాలంలో అప్పటికి 10 ఏళ్ల కాలంలో ఏర్పాటైనటువంటి పార్టీ వైసీపీ మిమ్మల్ని 25 సీట్లకు పరిమితం చేసింది. అవునా? 25 సీట్లకు పరిమితం చేస్తే 25కి పెద్ద 11కి ఏం తేడా ఉందో చెప్పండి. అలాంటిది ఇప్పుడు మళ్ళీ మీరు 3 పార్టీల మద్దతుతో ఓటు చీలకుండా అధికారంలోకి వచ్చారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 151 సీట్లు సాధించడం గొప్ప, లేదు 3 పార్టీల కలయికతో మీరు ఇప్పుడు ఉన్నటువంటి సీట్లు సాధించడం గొప్ప? ఏది గొప్ప? కాబట్టి ఇది పబ్లిక్ ఒపీనియన్ అనేటువంటిది ఏంటంటే టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. కోవిడ్ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి కారణం. 2 ఏళ్ళు కాలహరణం అయిపోయింది. మిగతాదంతా ఏంటంటే ఒక దుష్ప్రచారం తను చేస్తారు. ఇప్పుడు వాళ్ళన్నీ బయటపడుతున్నాయి కదా. శ్రీలంక అయిపోతుంది, అప్పులు తెస్తున్నాడు అని చెప్పని అన్నారు. మరి ఆ మాత్రం అమౌంట్కే శ్రీలంక అయిపోతే మరి ఇప్పుడు భోషాణం మొత్తం ఇప్పుడు సింగపూర్లో ఉందేమో. అదే మరి దీన్ని ఏమనాలి? అందుకని విపరీతమైనటువంటి మీడియా దుష్ప్రచారం, ట్రయల్ బై మీడియా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ 3 శక్తులు కూడా ఏకమై చేసినటువంటి ఇది, వీటన్నిటి మీద ఒక బలంగా ఉన్నటువంటిది ఈవీఎంల మీద అనుమానాలు అనేటువంటిది ఇప్పుడే వస్తుంది. అది ఇప్పుడు ఇట్ ఈస్ టూ ఎర్లీ. మనకి డెఫినెట్గా సంథింగ్ ఈజ్ దేర్ అనేది ఇప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ ప్రకటనతో బయటపడింది. చూద్దాం, అది కూడా మెల్లగా ఆ వ్యవహారం కూడా బయటకు వస్తుంది. వచ్చినప్పుడు అందుకే అంటున్నా టైం విల్ డిసైడ్ అని చెప్పని. విజయబాబు గారు, ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఫలితాలు రేపు వచ్చే లోకల్ బాడీ ఎన్నికల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? అదే చెప్తాను, అసలు కించిత్తు లేదు, దానికి దీనికి సంబంధమే లేదు. అందుకని జెడ్పీటీసీ ఎన్నికల్ని మీకున్నటువంటి పవర్ అనేదాన్ని పొగరుగా, ఆ పొగరుతో చెలరేగిపోయి పెట్టరేగిపోయి లా అండ్ ఆర్డర్ని ఇష్టం వచ్చినట్టుగా డిస్టర్బ్ చేసి ఏదో గెలవటమే పెద్ద ఏదో ఘనకార్యం అనేటువంటి రీతిలో వ్యవహరిస్తున్న తీరు తప్ప పబ్లిక్లో మనం అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఈ ఇంపాక్ట్ యావత్ రాష్ట్రం మీద కూడా ఫోకస్ అవుతూ ఉంది. ఇది భావితరాలకు మంచిదిగా ఎంత గొప్పగా చెప్పాడండి ఆయన నిన్న. సీనియర్ ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఒక సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ బొత్స సత్యనారాయణ. అలాంటి బొత్స సత్యనారాయణ గవర్నర్ని కలిసి వచ్చిన తర్వాత మాట్లాడాను మాటలు ఎంత హోందాగా మాట్లాడాడు ఆయన. ఈ కల్చర్ మంచిది కాదు, ఇది భవిష్యత్తుకు మంచిది కాదు, ఈ తరహా మెసేజ్ అనేటువంటిది ఇది కాదని చాలా డిగ్నిఫైడ్గా చెప్పాడు. డిగ్నిఫైడ్ పాలిటీషియన్స్ యొక్క వ్యవహార శైలి కానీ వ్యవహరించే తీరు కానీ ఆ విధంగా ఉండాలి. అంతేగాని ఎగిరెగిరిపడి అధికారం శాశ్వతమా? ఒకవైపు వాళ్ళు నేను చెప్తానే ఉన్నారు, కానీ వీళ్ళకి ఏదో ధీమా, మనమేముంటాం ఉట్టి కట్టుకొని ఊగులాడతాం. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, భారతదేశంలో
అధికారం మాదే అని చెప్పని ఉట్టి కట్టుకొని ఊగులాడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఎక్కడైనా ఉన్నారా? జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు ఏంటిది, నరేంద్ర మోడీ గారిది కూటమి మూడోసారి చావుదప్పి కన్నులొట్టపోయినట్టు కదా ఆయన అధికారంలోకి వచ్చింది. దాని మీద కూడా ఇప్పుడు ఏదో కొన్ని ఇవి వస్తున్నాయి అంతే తప్ప ఎక్కువ కాలంగా పరిపాలన చేసింది ఆ మాటకు వస్తే ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటంలో ఉండి అప్పటి నుంచి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది సుదీర్ఘకాలం పోరాడింది. తర్వాత డైనమిక్స్ మారిపోయాయి. మారిపోయిన తర్వాత సుదీర్ఘకాలం పాటు ఈ కుర్చీని అంటిపెట్టుకొని కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా పవర్లో ఉన్నారా? మరి ఎలా వీళ్ళు ఆ భ్రమంలో ఉంటారు? అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇచ్చిన ప్రామిస్లే మీరు ఫుల్ఫిల్ చేయకుండా మళ్ళీ మేమేముంటాం, జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టేస్తాం, అది ఇది అనుకుంటే రాజకీయాల్లో మార్పులు అనేటువంటి చాలా అనూహ్యంగా ఉంటాయి అనుభవజ్ఞుల యొక్క ఇది చూస్తే. అంతే తప్ప మీరు పవర్లో మనమే ఉంటామని చెప్పనేటువంటిది ఒక ఇల్యూషన్స్ తప్ప వాస్తవం కాదు. మీరు అలా చెప్పాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాలు చేశాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టేస్తాము, డిస్క్వాలిఫై చేసేస్తాం అంటే ఆంధ్రప్రదేశ్ని మీ ఇద్దరే పంచుకున్నారా ఏంటి? ఆస్తులు పంచుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని మీరు జైల్లో పెట్టేసేస్తే మీరే పవర్లో ఉంటారనుకుంటే అంతకంటే రాజకీయ అపరిణత అనేటువంటిది మరొకటి ఉండదు. డెఫినెట్గా ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణంలో ఆయన్ని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినంత మాత్రంలో వాళ్ళు పవర్ వాళ్ళకి దక్కిందా? లేదు కదా. కాబట్టి ఎంత వాళ్ళ యొక్క ఫూలిష్నెస్ అనుకోవాలి. అసలు వాళ్ళ యొక్క ఆలోచనలు అవి చూస్తూ ఉంటే చాలా ఫూలిష్నెస్గా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ మీరు చేసే ఛార్జెస్ అన్నీ ఏంటి, ఇక్కడ ఏమైనా బేస్ ఉందా? బేస్ కూడా లేదు, అన్నీ కూడా బేస్లెస్ ఇది. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని మీరు అణిచేయాలని తొక్కేయాలని అనుకోవటం సాధ్యపడేటువంటి అంశం కాదు. డెఫినెట్గా హీఈస్ ఎ మాస్ లీడర్, ఈజ్ హ్యావింగ్ ఎ మాసెస్ ఎంటైర్ నాట్ ఓన్లీ ది స్టేట్. ఇంకా చెప్తే అతిశయోక్తి అవుతుంది. అనేక చోట్ల ఎక్కడికి వెళ్ళినా కూడా అట్లా ఉన్నారా లేదా చూస్తున్నాం కదా మనం. అలాంటి వ్యక్తిని మీరు తొక్కేస్తాం, జైల్లో పెట్టేస్తాం అంటే ఎలా కుదురుతుంది? అంటే అక్కడ బీరు బిర్యానీలు కూడా ఇచ్చే అవకాశం ఉంది, ఓటుకు 10,000 20,000 కూడా ఇస్తున్నారంటే కూడా వార్తలు వస్తున్నాయి. ఎక్కడ? పులివెందులలో. మీకంటే కూడా జనం ఇంకా తెలివిగల అయిపోయారు. వాళ్ళు బీరు తాగుతారు, బిర్యానీ కూడా తినేస్తారు, వాళ్ళ ఓటు ఎవరికి వేయాలనేది వాళ్ళు వేస్తారు. ఇప్పుడు అది జరుగుతుంది. అంతే తప్ప మీరు ఇచ్చేటువంటి దీనికి అమ్ముడు పోయే దశ, లేకపోతే ఆ రోజుల్లో అంటే ఏదో కొంచెం ఇగ్నోరెంట్గా ఉండేవాళ్ళు పబ్లిక్. బట్ పబ్లిక్ ఇంకా చాలుగా తయారయ్యారు. అందుకని మీరు బీర్ ఇచ్చినా బిర్యానీ ఇచ్చినా వాటిలని మీరు ఏదో రకంగా కట్టడి చేసేయాలనుకున్నా కూడా డెఫినెట్గా అక్కడ ఏం జరిగిందనేది చేస్తే ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ ఎలక్షన్ అండి. అది దాని గురించి అసలు పెద్ద ఇష్యూయే కాదు. జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఆయనకు పెద్ద ఇమేజ్ వచ్చేది లేదు, అక్కడ ఓడిపోయినా కూడా వచ్చేది లేదు. అది అసలు ఇష్యూయే కాదు. అందుకే చెప్తాను, మెచ్యూర్డ్ పాలిటీషియన్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ఆ స్థాయిలో ఆలోచించరు. బట్ కూటమి నాయకులు ఆలోచిస్తుంది చాలా నేలబారు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళు ప్రజాస్వామ్యమైన అపహాస్యం పాలు చేసేటువంటి రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఆటోక్రసీ తప్ప డెమోక్రసీ కాదు.